ఇంకో కండిషన్ అన్న, మాకి ఇప్పటి వరకు కాల్ షీట్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొదటి 12 గంటలకు ఒక కాల్ షీటు, తర్వాత 6 గంటల నుంచి నైట్ 9:30 10 లోపు చేస్తే 1.5 కాల్ షీటు, అంటే ఉన్న కాల్ షీట్ని సగం ఎక్కువ అనే విధంగా ఉండేదన్న. ఇప్పటికి మా డ్రైవర్ యూనియన్ కాల్ షీట్ వచ్చి 1195 రూపాయలు అన్న. ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా 9 to 9 కాల్ షీట్ పెట్టుకుందాం, సింగిల్ కాల్ షీట్ ఇస్తామని అంటున్నారు. దానివల్ల మా కార్మికులు నష్టపోయేది ఏంటంటే, ఇప్పుడు మాకు వచ్చే కాల్ షీట్ సింగిల్ కాల్ షీట్ 1195 రూపాయలు, హాఫ్ కాల్ షీట్ వాళ్ళు పెంచి ఇచ్చినా కూడా మాకు వచ్చేది 1893 రూపాయలు, ఏది విత్ టిఫిన్ బేటాతో కలుపుకొని. ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే 9 to 9 చేసుకుంటాం, సింగిల్ కాల్ షీట్ ఇస్తామంటున్నారు. అంటే మాకు వచ్చే 1.5 కాల్ షీట్ 1893 రూపాయల్లో వీళ్ళు 9 to 9 సింగిల్ కాల్ షీట్ అంటే 1195 ఇస్తామంటున్నారు. ఒకవేళ వాళ్ళు పెంచి 30% కూడా వాళ్ళు పెంచి ఇస్తే మాకు వచ్చేది, ఇక్కడ చెప్తున్నా బాగా చూడండి అన్న, ఇక్కడ 1195 ఉన్న ఇప్పుడున్న వేతనాన్ని 30% పెంచిస్తే 358 రూపాయలు పెరుగుతుందన్న. దాంతో కలుపుకుంటే 1553 రూపాయలు అవుతుంది. సరే కాదు, ఇంకా 10% ఎక్కువ పెంచుతాం, 40% అనుకోండి, 1195 ప్లస్ 478 1678 రూపాయలు అవుతుంది. ఇంకా అది కూడా కాదు, ఇంకా మీకు 50% పెంచుతాం 9 to 9 చేయండి అంటే మాకు వచ్చేది 1190తో పాటు 597 రూపాయలు. అంటే 9 to 9 ఒక సింగిల్ కాల్ షీట్ వీళ్ళు ఇస్తే వీళ్ళు మాకు 50% పెంచి ఇచ్చినా మాకి అక్కడికే వస్తుంది. అది మీరు గ్రహించండి. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేస్తాం, 30% పెంచుతామని మాట ఇచ్చిన పెద్దలు ఆ మాట తప్పే విధంగా, ఆ మాటని దాటవేసే విధంగా ఇయ్యను అని చెప్పకుండా మీకు పెంచుతాం సంవత్సరానికి 15%, మళ్ళా సంవత్సరానికి 5%, మళ్ళా సంవత్సరానికి 5% అంటున్నారు. అంటే అక్కడ కూడా 30% ఇంకా రాలేదు వాళ్ళు. మనం వాళ్ళ కండిషన్స్ ఒప్పుకుంటే మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 5%, మళ్ళీ సంవత్సరం 5% అంటున్నారు. ఇప్పుడు 25% వేస్తే మాకు వచ్చే వేతనం ఎంత ఉందన్నాడ, 250 రూపాయలు పెరుగుతుంది. 9 to 9 సింగిల్ కాల్ షీట్కి వెళ్తే ఇప్పుడు మేము తిరిగి నష్టపోతున్నాం, 600 నష్టపోతున్నాం. వాళ్ళ కండిషన్కి మేము 9 to 9 ఒప్పుకొని ఒకవేళ మేము సిద్ధపడి పని చేయాలనుకుంటే 3 సంవత్సరాలకు ఒకసారి 30% పెంచుతామని మాటిస్తే 30% మీరు పెంచట్లేదు, 50% మేము రిటర్న్ నష్టపోతున్నామని చెప్పేసి ఈ పత్రికా మిత్రుల తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి వాళ్ళు పెట్టిన ఈ కండిషన్ 4 కండిషన్లు కూడా మేము ఒప్పుకునే విధంగా లేవన్నా. ఇంకో 2 కండిషన్లు చెప్తాను. మాకు ఇష్టం వచ్చి నష్టం వచ్చినా మా ఇష్టం వచ్చినంత పని చేయించుకుంటాం అనే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఏ యూనియన్ మా కార్మికులు మాకు అవసరం లేదు, ఎవరో రోడ్డు మీద పోయి దాని ఎత్తను కూడా నేను చేసుకోవచ్చు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారన్న. మీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నా, దాదాపు చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడ తరలి వచ్చి దాదాపు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇన్ని యూనియన్లు కూడా స్టాండర్డ్గా ఉండి ఇప్పుడు పని చేసుకొని పోతున్నామంటే మనం అన్నదమ్ములుగా కలిసి ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి బతుకుదేరు గురించి ఇక్కడికి వచ్చి అన్నదమ్ములా కలిసి పని చేస్తున్నామంటే అందరం కలిసి కమ్యూనికేషన్తో కానీ అండర్స్టాండింగ్తో కానీ ముందుకెళ్తుంటేనే ఇక్కడి వరకు వచ్చామన్నా. మీ ఇష్టం వచ్చినట్టు బయట తీసుకెళ్తామంటున్నారు. ఉదాహరణకు మీకు చిన్న విషయం చెప్తా. ఇప్పుడు మనకి ఓలా, ఊబర్, ర్యాపిడో అని రకరకాల క్యాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ క్యాబ్స్, మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మనము సపోజ్ నేను ఇక్కడ ఇందిరానగర్లో ఉన్నా, ఇక్కడ నుంచి నేను ఎల్బీ నగర్కి వెళ్ళాలి షూటింగ్ నిమిత్తం, పని నిమిత్తం. నేను ర్యాపిడో బుక్ చేసుకుంటా. ఉదాహరణకి గట్టిగా వర్షం వచ్చిందనుకోండి, అతను క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆ హక్కు అతనికి ఉంది, ర్యాపిడో రకరకాల క్యాబ్స్కి ఉంది. అతనికి ఇష్టం ఉంటేనే మా ఇక్కడికి రాగలే హక్కు అతనికి ఉంది. వర్షం వస్తుందో లేదా ట్రాఫిక్ జామ్ ఉందని ఇవాళ రేపు గూగుల్లో చెక్ చేసుకుంటారు. అందరూ చెక్ చేసుకుని అన్న ట్రాఫిక్ జామ్ ఉంది నేను రావట్లేదు అతను క్యాన్సిల్ చేసుకుంటాడు. అంటే ఒక ప్రైవేట్ క్యాబ్కి హక్కు ఉంది. అలాంటి ప్రైవేట్ క్యాబ్లు పెట్టి మేము చేసుకుంటాం, మీ వల్ల మాకేమీ ఉపయోగం లేదు, స్కిల్స్ లేవు, రకరకాలుగా మాట్లాడుతూ పెద్ద మనుషులు.